అందరికీ నమస్తే. ఎట్లున్నారులా? మంచిగున్నారు కదా? ఇక నా సంగతి ఏముంది పట్టు, నిన్న నుంచి పానమంతా సుస్తైంది. ఇక టాబ్లెట్ వేసుకొని ముచ్చట్లు చెప్పనీకి వచ్చిన. ఇక జల్దిన ముచ్చట్లు చెప్పుకుందామా? ఇక పారి మరి ధూమ్దా ముచ్చట్లు, ద పవర్డ్ బై స్లీప్ కంపెనీ. ఇక ముచ్చట్లు షురు. అగురి ఇప్పుడు నాకు పూజ చేసేయాలైంది. నేను ఒక పూజ చేసుకుంటా, మీరందరూ కూడా గమ్మునుండుర్రి, సరేనా? ఓం ఏలియాయ నమః, ఓం గ్రహంతర వాసియాయ నమః, ఓం జాదువాయ నమః, ఓం జాదుగయాయ నమః, ఓం భీం శ్రీ శ్రీ ఏలియన్ తల్లి, శ్రీ 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 ఏలియన్ తండ్రి, దేవునువో దేవతవో గాని మా మొక్కులు తీర్సు, కోటి దండాలు పెడతాం, కొన్ని కొబ్బరికాయలు కూడా కొడతాం, ఊదు బస్తీలు ముట్టిస్తాం, ప్రసాదాలు కూడా తింటాం. ఏలియన్ దేవునికి జై. ఏందోల్లా ఈ పిల్లకి ఏమైంది? ఈ మొక్కుడేంది తిప్పలేందంటారా? ఏం లేదోల్లా. అయితే ఆకాశంలో గ్రహాంతర వాసులని వింత మనుషులు ఉన్నారు 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 అని అంటారు కదా. ఉండు కాదు, మన నేల మీదకి వచ్చినాయి, వాటికి గుడి కూడా కట్టిండ్రు. ఇంతకు అవి ఆ అంతరిక్షం జీవుల రూపం ఎట్లుంటదబ్బా అంటారా? చూడురు మీరే. అందరూ దర్శనం చేసుకోరోళ్ళ. కొత్త దేవుడు దేవుడు అంటారా, దేవత అంటారా, లేకుంటే ఇంకేదైనా కొత్త పేరు పెడతారా, మీ ఇష్టం. ఎట్లున్నాడోలా కొత్త దేవుడు. అయితే ఇదే ఏలియన్ దేవుడట. ఏలియన్ దేవుడు అదేనుల్లా గ్రహాంతరవాసి. గ్రహాంతరవాసులు భూమి మీద అత్తరు అత్తరు అంటారు కదా. అగోగా ఏలియన్ విగ్రహాన్ని ఈయన తయారు చేసి దానికో గుడి కూడా కట్టి మురిసి ముప్పందమైతుండు. అగజూడురి మంత్రాలు చదువుకుంటా దండాలు పెట్టుకుంటా భక్తిలో ఎట్లా మునిగిపోతుండో. ఈయనది తమిళనాడు రాష్ట్రం సేలమట. ఆన్నే ఏలియన్కు గుడి కట్టిండు. మరి ఏలియన్ ముఖము ఈయనకి ఎట్లా తెలుసు? ఎడనన్నా చూసిండా అంటే నాకు కలలో కనిపించిండు, గుడి కట్టమని చెప్పిండు, అందుకే కట్టినా, మిమ్మల్ని అందరినీ కాపాడుతాడు అని ఏమేమో చెప్పగత్తుండులా. అసలైతే ఏలియన్లు గిట్లుంటాయని ఎవ్వరికి తెలియదు. సినిమాలోనే వాళ్ళకు నచ్చిన తీరులో ఏలియన్ను తయారు చేసి సినిమాలు తీసిరు. ఇప్పుడు దాన్నే ఈయన ఫిక్స్ చేసి దేవుని లెక్క పూజ చేస్తుండు. కానీ ఏ మాట కా మాటేనోళ్ళ, తమిళనాడు అంటేనే జర అలగ్ జలగ్గాతుంటది. ఆడ సినిమా యాక్టర్లకు గుళ్ళు కడతారు, రాజకీయ లీడర్లకు గుళ్ళుంటాయి. ఇక దేవుళ్ళ గుళ్ళకైతే లెక్కుండది, ఎవరెవరికో గుళ్ళున్నాయి. ఈ గ్రహాంతర వాసికి ఎందుకు ఉండద్దని మనిషికి అనిపించింది. మొత్తానికి ఆ కార్యం కూడా పూర్తి చేసి జనంతోని గిట్లా మొక్కులు పూజలు చేయించుకుంటుండు. మొత్తానికి గుడి కట్టినందుకన్నా ఏలియన్ తల్లి దయ ఈయన మీద, తమిళనాడు మీద ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఏమంటారు వాళ్ళ? పరికి పండ్ల పోషాలు పాట 500 ఒకటోసారి అని నీదాని. చింతగింజల చంద్రయ్య పాట 600 ఒకటోసారి, 600 రెండోసారి. ఏం లేదుల్లా. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ పెద్దపల్లి జిల్లా, ఏ ఊరి అది, కమాన్పూర్ పోలీస్ టౌన్ కాడ మొన్న జరిగిన ముచ్చట చెప్పుకోవాలి. అమ్మో, పోలీస్ టౌన్ కాయ ఎందుకవ్వా? దొంగోడున్నాడా లేకుంటే దేడిది మగ్గాడికి ఇట్లా కంతిరి పని చేసిండా? ఆడికెందుకు అనేరు, జరా సైసురి. అయితే ఆ పోలీస్ టౌన్ కాన్నే కమాన్పూర్ పోలీసులు ఒకటోసారి రెండోసారి అనుకుంటా అర్రసు పెట్టిరు. ఏం అర్రసు పెట్టిరబ్బా అంటారా? సుద్దురు గాని పారి మరి. ఇదే కమాన్పూర్ పోలీస్ టౌను. స్టేషన్ ముంగట చూడుర్రి, ఊరుకోళ్ళున్నాయి, గదేనుల్లా నాటుకోళ్ళు. వాటిని మంచిగా బోన్లు వేసిరు కదా, మక్కలు బుక్కుతున్నాయి. అయ్యింది ఆగురు ఇంకున్నది అసలు స్టోరీ. పోలీసారు వచ్చిండు, అవిటిని జోకుతుండు. ఏ పాడు దూగిందే? ఒకటేమో 2 కిలోలు 970 గ్రాములు అంటే 30 గ్రాములు తక్కువ, 3 కిలోలు వేసుకోరాదు. ఇంకోటేమో 2.5 కిలోలకు అటున్నది. అంతా బరాబరే గాని అర్రసంటిరి. అసలు పోలీస్ టౌన్ లో ఏంది రావాయినా మరి? ఈ జోకుడేంది, కథేంది? కొంపదీసి ఈడ కోళ్ళ దుగుణం పెట్టిరా ఇట్లా అని అనేరు. అయితే పోలీస్ సార్లు ఈ కోళ్ళని అర్రస్లో పెట్టిరుల్లా. అరే అవంటే అయితే 10 రోజుల కిందట పెంచికల్పేటలో కొందరు కోడి పందాలు పెట్టుకుంటుంటే పోలీసులు దొరకబట్టిరు. పందెంలో ఉన్న ఈ 2 కోళ్లను కోర్టుకు పట్టకపోతే కోర్టేమో వాటిని అరెస్ట్లో పెట్టి అమ్మేయర్రని చెప్పిందట. ఇక 10 రోజుల సంది ఈ కోళ్లను పోలీస్ టౌన్లోనే ఇచ్చి వాటికి దానా గీనా పెట్టి మంచిగా మేపారు. ఇక మంగళవారం నాడు అరెస్ట్ పెట్టిరు. ఆగో పాట ఎట్లా నడుస్తుందో చూడురి.
సార్ పోలీస్ వారి పాట ఎంత? 12 వేయడం జరుగుతుంది. దీని యొక్క రేటు 1085 రూపాయలు. మరి ఎవరు వాడతారో? 1500 ఒకటోసారి, 2000 ఒకటోసారి. అరేవా తగవ్వర్ నడుస్తుంది కదా, 2500 2500 ఒకటోసారి. అగో గాన్న 3000 శైలా పట్టిండు. ఇగో ఇంకో అన్న వెనక తగ్గుతలేడు కదా, 3500 3700 ఒకటోసారి, 3700, 3850, 3900, చూద్దాం ఇట్లనే. 3900 ఒకటోసారి, 4000. మొత్తానికి ఇగో ఈ కోడి 1000 రూపాయలకు బేరం పెడితే 4000కు పోయిందోళ్ళ. ఇంకో కోడేమో 6000కు గీ అన్న దక్కించుకున్నాడు. దగ్గర 50 మంది దాకా వచ్చింది ఎర్రస్కు. ఇంతైనా పందెం కోడి కదా, పోటు కూడా బాగానే ఉన్నది. పైసలు కూడా డబల్ త్రిబుల్ వచ్చినాయి. ఏం చేస్తారే అన్నలు, మరి ఈ కోళ్ళను మంచిగా కోసి కమర పెట్టి పొతం చేసి కూర అనుకున్నాడేనా లేకుండా సాదుకుంటారా? ఎందుకు ఇంతగానం పెట్టినావు చెప్పి కోళ్ళకు? అయితే ఫస్ట్ ఇది కావాలని నేను అనుకున్నాను. సరే వచ్చేసి తమ్ముడికి దక్కింది. రెండోదైనా కావాలనే ఉద్దేశం కొద్దే నేను పాట పాడినాను. రెండవది నేను దక్కించుకోవడం జరిగింది. సరే ఇది ఒక పందాల రూపకం కాకుండా కూడా మీట పర్పస్లో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కానీ ఏ మాట కామాటేనొల్లా, శ్రావణ మాసం అంటేనే పండుగల నెల. నాగుల పంచమి, రాఖీ పున్నమి, కృష్ణాష్టమి, ఇట్లా ఒకదానెనక ఒకటి పండుగలు వస్తూనే ఉంటాయి. ఈ నెలంతా మన ఆడపడుచులు పూజలు వ్రతాలతోని మునిగిపోతారు కదా. అన్నట్టు నాగుల పంచమి కూడా అయిపోయింది కదా మొన్న. ఇక ఇప్పుడు ఒక ఊరికి పోదాము. ఆ ఊర్లే ఒక పండుగ నడుస్తుంది. ఆ పండుగను చూస్తే మీకు చల్లటి చెమటలు కూడా వస్తాయి. పారే జరసేపు భయపడుకుంటానే చూద్దాం మనం. వామ్మో, ఈ పిల్లగాడేంది తేలును గట్ల పట్టుకున్నాడు? ఓయమ్మనే కోతిపోరడా ఏంది? దాని తోక పట్టుకొని పరాష్కమాడుతున్నాడు. అగో ఈ అన్ననైతే మొహం మీద పెట్టుకున్నాడు తేలును. అగో ఈ అక్క కూడా తేళ్లతోని మజాక్ చేస్తున్నది కదా. తేళ్ళంటే అసలే భయం లేదు, తోకల ఇసం ఉంటదని ఎరక ఈ కూడా ఇగో ఇట్లా చేస్తున్నారేంది అని నాకు భయం అనిపించిందుల్లో. కానీ ఇక వీళ్ళను ఈ తేళ్లు ఏమి అననే అనయట. ఎందుకు అనంటారా, లోకమంతా నాగుల పంచమి చేస్తుంటే ఇగో ఈ నారాయణపేట దగ్గర తేళ్ల పంచమి నడుస్తాంది. నారాయణపేట దగ్గర ఉన్న కందుకూరు ఊళ్ళే కొండమావ గుట్టున్నది. ఇగో ఈ గుట్ట మీదనే తేళ్లకు గుడున్నది. అగో తేలు విగ్రహం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇగో ఇట్లా చుట్టుముట్టు రాష్ట్రాల నుంచి నాగుల పంచమి నాడు జనాలు ఈడికస్తారు. తేళ్లను దొరకబట్టి అగో వాటితోని ఇగో ఇట్లా ఆడుకుంటారు. పెయ్యి మీద వేసుకుంటారు, చేతుల మీద పాకిచ్చుకుంటారు, నోట్లు వేసుకుందామని చూస్తారు, నెత్తి మీద పెట్టుకుంటారు. అగ చూడవు ఎట్లా చేస్తాన్రో. ఏమాయే పిల్లగా, తేలంటే భయం లేదా? గట్ల పరాష్కం ఆడబడితివి. ఇక్కడ ఏం స్పెషల్ అంటే తేళ్ల దేవతలు ఉన్నారు. ఇక్కడ అన్ని దగ్గర నాగల దేవత ఉంటారు కదా, ఇక్కడ తేళ్లు ఫేమస్. తేళ్లు ఇప్పుడు చూడండి, ఇక్కడ తేళ్లు ఉన్నాయి కదా, ఇట్లా పట్టేసుకున్నా ఏం చేయదు. ఎందుకంటే ఈరోజు ఈ మాత్రమే స్పెషల్. ఇది రేపు మరి వచ్చినా మీకు కొరికేస్తుంది. కొరికినా కూడా ఏం కాదు, ఆదనం అంటించుకుంటే తగ్గిపోతుంది. ఆగనట తేళ్ల పంచమి ఒక్కనాడే తేళ్లు కుట్టనే కుట్టేయటనుల్లా. అంటే మౌనవ్రతం పడతాయో లేకుంటే తేలు దేవుని మహిమనో మనకు తెలియదు గాని ఆ 10 రోజులలో మాత్రం వాటిని మెసిలిస్తే కుడతాయి అని చెప్తాన్రు. అదన్నట్టు ముచ్చట. అసలు ఎవరైనా పరష్కానికి ఏప్రిల్ నెలలా పూలు చేస్తారు కదా. కానీ అదేందోనోళ్ళ ఈ 7-8 నెలల సంది మన తెలంగాణ జనాలు దినా పూలు అయితేనే ఉన్నారు. చెయ్యి పాటోళ్ళు చెవుల పూలు పెట్టి పూలు చేస్తూనే ఉన్నారు. ఈ మాట నాది కాదు, తెలంగాణ రైతులు చెప్తున్న మాట. మాటలేమో కోటలు దాటాయి, చేతలేమో గల్మ దాటాయి అంటారు చూడు. గా శాస్త్రం చెయ్యి పాటోళ్ళ పర్ఫార్మెన్స్ చూసే ఉట్టిందా ఏంది అని అనుమానం కూడా కొడుతుందట చాలా మందికి. ముచ్చట ఏందో తెలవాలంటే ఆఫీసులు కాడ బ్యాంకులల్లా మన రైతులు పడుతున్న అవస్థ చూడాలే. పారి మరి ఒడిసిన ముచ్చట అయిపోయిన కథ.
అంతన్నారు ఇంతన్నారు ఏమేమో ఉద్దరు మాటలు చెప్పిరు. లాస్ట్ కత్తే ఏమాయే చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లు అయిపోయా. గదేనుల్లా మన చేయి పార్టీ 6 గ్యారెంటీల ముచ్చట చెప్తున్నా. 6 గ్యారెంటీలు ఏ తీర్ల ముంగడికి పోతున్నాయో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. అయితే ఇప్పుడు చేయి పార్టీ లీడర్లు ఏమంటురోల్లా, రైతుల రుణాలు మాఫ్ చేసినాం, వాపస్ ఇచ్చేసినాం అని చెప్తురా. కానీ అసలు కథనేమో అలాగున్నది. హగ చూడురి రైతులు ఎట్లా తాండ్లాడుతుర్రో రుణాలు మాఫీ గాక. బాకీ మాఫ్ అయింది కదా అని బ్యాంకుకు పోతే నీకెక్కడ మాఫీ అని బ్యాంకులు ముఖం మీద చెప్తురట. కథం రైతులకేమో ఫీజులు ఎగిరిపోతున్నాయి. ఓ దిక్కేమో పేపర్లల్లో టీవీలల్లో మాఫీ మాఫీ అని చెప్తురు. రుణమాఫీ పండగ అని చేసుకున్నారు. బ్యాంకుకు పోతేనేమో అసలు రంగు గిట్లున్నది. మాఫ్ చెయ్యూరి సార్లు అని రైతులు అడిగితే నీకు ఆధార్ కార్డు చక్కగా లేదు, పాస్బుక్ల పేరు మస్కున్నది, రేషన్ కార్డు లేదు, కంప్యూటర్ పనిచేస్తలేదు, మళ్ళా రాపో మాపిటీలు గలువు యోగిట్ల గీసొంటే కుంటి సాకులు చెప్తురట. ఇంకో దిక్కు రుణాలు మాఫీ కానోళ్ళు 83 74 85 26 19 ఈ నంబర్కు వాట్సాప్ చేయరు అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుడుతోనే ఒక్క రోజుల్నే వందలు కాదు వేలకు వేల మెసేజ్లు వచ్చినాయి. మాకు మాఫ్ కాలేదంటే మాకు మాఫ్ కాలేదని వాట్సాప్లు చేస్తూనే ఉన్నారు పాపం రైతులు. ఇంకా చెయ్యనోళ్ళు ఇంకెన్ని లక్షల మంది ఉండాలి. ఈడ ఆడ ఈ ఊరు ఆ ఊరని కాదు, ప్రతి జిల్లాల ప్రతి ఊర్లో గిదే కథ గిదే పంచాది. అసలు రైతులకు మాఫీ అంటే మాఫీ ఉండాలి కదా. కేసీఆర్ సారు మునుపు గట్లనే చేసిండు. ఇప్పుడేమో 1.25 కండిషన్లు కానూన్లు తీసుకొచ్చే ఇంకేమున్నది. ఓగలగత్తే 10 మందికి అత్తలేదట. అగో వీళ్ళ బాధలు నుర్రి మీరే. అయితే బ్యాంకు ఆధార్ కార్డులో ఎండపల్లెలు ఉంది, బ్యాంకులో ఎండపల్లెలు ఉంది. ఆ పేరు మిస్టేక్ మీద విఓ గారు అడిగితే ఇది మిస్టేక్ ఉందన్నారు. బుక్ మార్పించా, ప్రాసెస్ నడవట్లేదు. ఏం కలెక్టర్ ఆఫీస్కి పోయినా సమాధానం లేదు. ఇక ఇంకో దిక్కు షై పార్టీ లీడర్లు ఏడ కనబడతాడ రైతులు ఆపుతూనే ఉన్నారు. ఏమాయమా రుణమాఫీ అని నిలదీస్తూనే ఉన్నారు. అయినా తప్పించుకొని తిరుగుతురట. కాదోలేమనంటే కోపం కానీ అయితే అవుతుందని చెప్పాలి. కాకుంటే మాతో అయితే లేదు చెంపలేసుకోవాలి. కానీ ఈ లేనిపోని లిటిగేషన్ లేంది, రైతులను రోడ్ల మీదకి తెచ్చుడేంది, వాళ్ళని గోసవుచ్చుకున్నాడేంది. గిన్ని కానూన్లు పెడితే రైతులు కంటి నిండా నిద్రపోతారా? అసలు ఎంత రంది పడతారు ఏంది కథ గాయంత తెలియదా? మునుపు ఇట్లెన్నడన్నా ఉండేనా అని జనాలు శాపాలు పెడుతురో ఈ చెయ్యి పార్టీకి. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. ఎన్నడో కన్నాంబ కాలం నాటి పాట కదా. కానీ ఈ పాట ఇప్పుడు అస్సలు సెట్టు కాదంటే కాదు పోరి. కళ్ళ కపటము కరుణామయులు గజొంటి రోజులు ఎన్నడో పోయినాయి. ఈ కాలం పోరలు చాలా హుషారైపోయారు. హుత్తపచ్చి హుషారు పెట్టాలు కూడా కాదు, చాలా అడ్వాన్స్ అయిపోయారు. అగా ఈ పోరల శకలు చూస్తే మీకే చక్కరత్తది, మీ ఇంటి పోరల మీద కూడా భయం అవుతుంది. చూడురు మరి. ఇగో గీ పోరలను చూడుండ్రోల్లా మొహాలు చూడుండ్రి ఎట్లయిపోయినాయో. హోష్ని ఏదైనా పౌడర్ రుద్దుకున్నారా లేకుంటే తెల్లగా అయ్యేందుకు క్రీములు రాసుకున్నారా అని అనుకోగల్లా. కాదు బాంబులు తయారు చేసిర్రోల్లా. బాంబులు తయారు చేసిన బాంబులు వేలిపోయి మొహాలు ఇగో ఇట్లా మసిగుడ్డలు లెక్క అయిపోయినాయి. ముచ్చటేంటిదంటే ఈ పోరలు బీహార్ రాష్ట్ర ముజఫర్పూరోల్లో. ఇక ఈ నడుమ బుడ్డ పోరలు కూడా యూట్యూబ్లో అవి ఇవి చూస్తాన్నారు కదా. అయితే వీళ్ళు గదే యూట్యూబ్ను చూసుకుంటా బాంబులు తయారు చేసే ఇగురం పెట్టుకున్నారోల్లా. ఇక ఎప్పుర్రి వీళ్ళని ఏమనాలి అసలు. అగ్గి పుల్లలల్లా మందు పొడి ఉంటుంది కదా, ఆ పొడిని తీసి ఏదో టార్చ్ లైట్లు వేసి అందులో మసాలా గిసాలాలు వేసి బ్యాటరీ పెట్టిర్రు. కొత్తగానే ఈ యూట్యూబ్ బాంబు టపేల్ మని వేలింది. వీళ్ళ మొఖాలు ఇగో గిట్ల అయిపోయినాయి.
పోరలు గింత లేరు గాని బాంబులు తయారు చేయాలని ఎట్లా అనిపించింది కావచ్చు వీళ్ళకు. అసలు యూట్యూబ్ లో చూసి మరీ ఎందుకు చేయబుద్ధి అవుతున్నదో. అసలు అప్పట్లో ఈ వయసులో ఏం చేసేటోళ్ళం వల్ల మనం. అసలు ఫోన్ అనేది ఎరికేనా, కానీ ఇప్పటి పోరలు మాత్రం ఫోన్లున్నో అందులున్న యూట్యూబ్లతోని అయ్యో ఈ తీర్లో ఆడుకుంటుండ్రు. ఫోన్ అంటే నాకు యాదకొచ్చింది, ఢిల్లీలా 9వ తరగతి చదివే పోరడోల్లా వాడైతే నెరీ అద్మానం అంటే అద్మానం అయిపోయిండు. వానికో గరల్డ్ ఫ్రెండ్ ఉన్నదంటనోల్లా, ఆ పొల్లది బర్త్డేనట. ఇక ఆ పొల్ల బర్త్డే కోసము ఇంట్లో తల్లి బంగారం దొంగతనం చేసి వీటిని ఎంతకో కొంత కమ్మిండు. ఇక ఆ పైసలతోని వాని గర్ల్ ఫ్రెండ్కు ఐఫోన్ కొనిచ్చిండు. ఇక చెప్పుర్రి కథ. అసలు 9వ తరగతి పోరనికి గర్ల్ ఫ్రెండ్ ఏందో, ఆ పొల్ల బర్త్డే అయితే వీడింట్లో బంగారం దొంగతనం చేసి ఆమెకు డైరెక్ట్ ఐఫోనే కొనుచ్చుడేందో ఏందో ఏమో. అసలు ఈ జమానా ఎటు పోతున్నది, కాలం పోరలు ఏమైతున్నారు అమ్మో. తలుచుకుంటుంటేనే నాకు చక్కెర వచ్చినట్టు అవుతున్నది. లేకుంటే ఏందోల్లా 9వ తరగతికే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చుడేంది, 5వ తరగతి 6వ తరగతి పోరలు యూట్యూబ్లో చూసి బాంబులు తయారు చేసుడేంది. రామచంద్ర, రాను ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడవలసి వస్తుందో ఏం పాడో. ఇక ఇసాంటి ఇంటుంటే నాకైతే దిమాగ్ ఖరాబే అవుతున్నది. వాళ్ళకు ఫోన్ ఇయ్య పాపం అవుతున్నది. ఎందుకన్నా మంచిది పోరలను జరవో కంట కనిపెట్టుకుంటా ఉండురులో, లేకుంటే అసరికే ఎసరొచ్చేటట్టున్నది. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్ అంటే ఎరికే కదా, గదేనల్లా ముందుంది మొసళ్ళ పండుగ. ఎవరికి రేవంత్ సార్కా అని అనేరు. సారు ముచ్చట కాదు, ఇది మొసలి ముచ్చటనే. అనగనగనక ఒక మొసలొల్లా, అది ఏడ ఉండాలే, చెరువులల్లా వాగులల్లా కాలువలల్లా ఉండాలి కదా. కానీ ఒక మొసలొల్లా నీళ్ళల్లో ఉండే కాడ ఉండకనట నీ ఇంటికత్తా, నీ నట్టింటికత్తా, మీ వంట రూమ్ కత్తా, మీ గల్మకాడి కత్తా, మీ అరుగు మీద కత్తా అనుకుంటా ఓవర్ యాక్షన్ చేసింది. ఆఖరికి ఏమైందో చూడురు మరి. అబ్బరు బిడ్డ, యొగ్గిదేగా మొసలి. ఏమే మొసలి, చెరువులల్లనో కుంటలల్లనో తిరగకనట నీకెందుకే గింత రోషం? బాలకృష్ణ సినిమాలు బాగా చూస్తున్నావేంది నువ్వు కూడా? ఇండ్ల కచ్చుడేందే. ఇప్పుడు చూడు నీ కథ ఏమైందో. అయితే వనపర్తి జిల్లా జానంపేటలోన నాగన్నింటికి మొసలొచ్చింది. పొద్దుగానే దీన్ని చూసి గజ్జు గజ్జుమన్నాడు. ఇక అడవి ఆఫీసర్లను పిలిపించిర్రు. ఇక దీన్ని పట్టుకుని ఎగురం పెట్టుకున్నారు. ఇక చూడు ఎట్లా పడుతుర్రు. బంద వస్తువు కట్టిరు కదా తాళ్ళు గీళ్ళు. హగ చూడవు ఎట్లా పర్షన్ చేస్తుందో. ఓ పిల్లగాండ్లు దాని మీద కూర్చుంటారా ఏంది? నీళ్ళ కాడికి పట్టుకొచ్చిర్రు. ఇక పోవే పో. ఊహో పోతలేదు కదా. ఈయననేమో దాన్ని తోక పట్టుకొనేమో ప్రయోగాలు చేస్తుండు. ఈయన తండ్లాటేందో తోకతోనే పట్టుకొని లోపలికి పంపుతావే. అమ్మయ్యా, చలో ఇక జావు, టాటా బై బై. మళ్ళా వచ్చినవే అనుకో నేను పోతాను చేస్తారు మరి. సుషిరానుల్లా యోగిట్ల మొసలి నాగని ఇంటికి వచ్చి జరసేపు అందరినీ పర్షాన్ చేసింది. మరి ఈ ఇంటికే ఎందుకు వచ్చిందో, ఇట్టిటే ఎందుకు తిరుగుతుందో, దాని కాన్సెప్ట్ ఏందో దానికే తెలవాలి కదా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, చెప్పు తెగుద్ది. ఇసొంటి మాటలు మీరు చాలా మాటలు అయినే ఉంటారు కదా నోళ్ళ. ఇగో నేనైతే కండ్లారా చూసిన. మరి నేను చూసినాక ఉత్త ఉండద్దు కదా. అసలే నాకు పానమాగది, మీకు చెప్పేదాకా నిద్ర కూడా పట్టది. అందుకే మీ కాడికి కూడా ముచ్చట పట్టుకొచ్చిన. అసలు ఈ చెప్పుల ముచ్చటేంది, చెప్పు దెబ్బలేందో మీకు క్లారిటీగా సమజైతుంది. జల్దిన చూసేరి. చలో పెద్దపల్లి. ఇప్పుడు మనం పెద్దపల్లిలో ఉన్నామల్లా. అగ చూడుర్రి హృతిక్ రోషన్ ను మంచిగా చెట్టుకు గట్టేసిరు కదా. గీ అన్న చెప్పు తీసిండు, సర్వనే సరిచిండు. అయ్యయ్యో గట్లెందుకు కొడుతున్నాడు కావచ్చు అని అనుకుంటున్నారా? ఏం లేదోల్లా, వాడట అచ్చిపోయే ఆడోళ్లను షిడాయిస్తున్నాడట. ఇక ఇంకేమున్నది, దొరకబట్టిర్రు, చెట్టుకు గట్టేసిర్రు, చెప్పులతోని సన్మానం చేసిర్రు. ఇగో ఈ అక్కొచ్చింది కదా, 1 2 3 4. అయ్యయ్యయ్యో అక్క, ఇక చాలు, మొహం పచ్చడయ్యేటట్టున్నది. ఇంటలేదు కదా. ఓ అక్క, ఇగో ఎన్నుకున్న అక్క కట షాన్సీ పాప ఆమె కూడా ఎదురు చూస్తాంది. అన్ని చెప్పు దెబ్బలు నువ్వే కొడితే ఎట్లా? అమ్మాయి జర రెస్ట్ తీసుకోపో.
ఇప్పుడు నువ్వు గాని అక్క. వామ్మో చెప్పు తెగుద్ది అంటారు చూడు. ఇగో ఈ అక్కనైతే చెప్పు తెగి కింద పడ్డా గాని కొట్టుడు మాత్రం ఆపలే. ఇంకా చూడవు ఏంలే నేనేమనలే అనుకుంటే ఎట్లా మొహం పెడుతున్నాడో. మొత్తానికి ఆడోళ్ళని చిడాయించినందుకు జనం ఇగో ఈ తీర్ల బుద్ధి చెప్పి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరు. ఇక ఇంకోసారి ఇగో ఇటుకెళ్ళి అత్తడా వాడిగా సత్తే రానంటాడు కావచ్చు కదా. నిజంగా పెండ్లు అంటేనే పెద్ద రామాయణం వల్ల అన్నట్టు పెండ్లైన వాళ్ళట పెళ్లి కానోళ్ళని చూసి మస్తు కులుకుంటారట కదా. అవునానోళ్ళ పెళ్లి కానోళ్ళేమో ఎప్పుడెప్పుడు లగ్గం చేసుకుందామా అని అనుకుంటే లగ్గం చేసుకున్న వాళ్ళేమో అసలు ఎందుకన్నా ఈ సంసారంలో ఇరుకబోతినని బాగా రంది పెట్టుకొని ముఖమంతా ఈడ్చుకపోయి ఎండకపోతారట కదా. నిజమేనా? వాళ్ళు వీళ్ళు అనుకోగానే ఆ చెవుల పట్టది. సరే పెళ్ళంటే యాదకొచ్చింది. ఇప్పుడు మనం పూల పండ్ల దావత్కు పోవాలల్లా. పూల పండ్ల దావత్కు గదే వరపూజ ఎంగేజ్మెంట్ అని షానిగా అంటారు చూడు. గక్కడికే మొన్ననే అయింది కదా పూల పండ్ల దావతు. మరి ఆ పేరంటం ఎట్లా నడిచింది, ఏంది కథ? బగారన్నం పెట్టిర్రా, దాల్చా మంచిగా పోసిరా, మటన్ అందరికి అందిందా, ఆడపడుచులు చీరలు కుడకలు పెట్టుకురా, ఏది ఒకసారి అట్లట్లా పోయి చూసేద్దాం రారే. మొత్తానికి మన కింగు నాగార్జును పెద్ద కొడుకుకు ఇడం పెట్టిండోల్లా. అయ్యో గదేనోల్లా నాగ చైతన్య ఉన్నాడు కదా. నాగ చైతన్యకు శోభిత దులిపాల అనే టామెతోని పూలు పండ్లు వరపూజ అయిపోయినాయి. అసలైతే మన ఇండ్లల్లా వెనకట పిల్లగాని ఇంట్లో వరపూజ, పిల్లోళ్ళ ఇంట్లో పూలు పండ్లు అయితే కదా. ఇగో ఇప్పుడు రెండు కలిపి ఒకలింట్లోనే చేస్తాండ్రు. నాగార్జున కూడా ఆయన ఇంట్లోనే చేసిండు అన్నట్టు. ఇక ఈ దులిపాలి కూడా యాక్టర్ అమ్మనే సినిమాలలో వేసింది. ఇగో వీళ్ళ నడమ షానొద్దుల సంది దోస్తానం కూడా ఉన్నదట. ఇక ఎన్నాళ్ళని దోస్తులు లెక్కుంటారు, సపడేక లగ్గం చేసుకుంటావు శితం అవుతుంది కదా అని అనుకున్నట్టున్నది వాళ్ళ ఇంట్లో. ఇక బేస్తారం పొద్దుగాలనే బరాబర్ 9:42 మంచి ముహూర్తం చూసి నాగ చైతన్యకు వరపూజ చేసిర్రు. ఇక ఇదివర సంది శోభిత మా పిల్ల అని అనిపించుకున్నారు వాళ్ళ నాగార్జునోళ్ళు. మరి దావత్లో ఏం పెట్టిరో నాకు తెలియదు. చికెనా మటనా లేకుంటే పప్పుచారా డాల్చనా బెండకాయనా చుట్టపోలకు ఏం పెట్టిర్రో మరి. ఇక కొడుకు పూలు పండ్లు అవుడుతోనే నాగార్జున మస్తు ఖుషి అయిపోయిండులో. మా ఇంటికి కొత్త కోడలు అత్తాంది, మీ అందరు దీవెనార్థులు కావాలి అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మురిసి ముప్పందం అయ్యిండు. ఇక ఇడం పెట్టిరు కాబట్టి ఇక పెండ్లి పనుల మీద వాడొచ్చు నీళ్లు. ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవాలన్నాయే, బ్యాండోళ్లకు భయాన ఇయ్యాలన్నాయే, పెళ్లి పత్రికలు కొట్టియాలన్నాయే, క్యాటరింగ్, పెళ్లి బట్టలు, ఆడపడుచుల బట్టలు, ఇగో ఇవన్నీ మస్తు పనులు ఉంటాయి మనకైతే. ఇక మరి వీళ్ళ దాంట్లో ఉంటాయో ఉండేవో మరి. అన్నట్టు ఇప్పుడు మీ మనసులకు వచ్చేదే చెప్తున్నాయిగా. సరే ఇక గతహ వెనకట నాగ చైతన్యకు ఒక లగ్గమైంది సమంతతోని. కానీ కొన్నొద్దులకే ఇడుపు కాయిదాలు కూడా తీసుకున్నారు. ఇక ఆ కథ వేరే. ఇక ఇప్పుడు ఎవరు బతుకు వాళ్ళది బతుకుతున్నారు. ఆ జికర్ తీసుడు కూడా అవసరం లేదు మనకు, అంతే కదా. మొత్తానికి ఈ నాగ చైతన్య శోభిత దులిపాల ఇగో వీళ్ళ పెళ్లి కలకాలం నిలబడాలని, లొల్లులు పంచాదులు ఎక్కువ పెట్టుకోకుండా ఉండాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుందాం. ఏమంటారు వాళ్ళ ఎగ్గిపోలా గ్యాల్టి ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.